హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. రివ్యూ కంటే ముందు సెకండ్ హాఫ్లో జాతర సాంగ్ గురించి చెప్పాలి. ఆ సాంగ్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే. అసలు దాని గురించి ఎంత చెప్పినా తక్కువే, అలా ఉంది ఆ సాంగ్. ఇక రివ్యూలోకి వస్తే మూవీ అయితే చాలా బాగుంది. కాకపోతే పుష్ప పార్ట్ 1లో సుకుమార్ రైటింగ్లో చాలా డెప్త్ ఉంటుంది. ప్రతి సీన్ మీనింగ్ఫుల్గా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంటుంది. కానీ ఈ పార్ట్ 2లో రైటింగ్లో ఆ డెప్త్ మిస్ అయింది. పార్ట్ 1లో కూలోడుగా ఉన్న పుష్ప సిండికేట్కి లీడర్ ఎలా అయ్యాడు అనే జర్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఈ పార్ట్ 2 మొత్తం బన్వర్ సింగ్ షెకావత్కి పుష్పకి ఈగో క్లాషెస్ తప్ప స్టోరీ పెద్దగా చూడడానికి ఏం లేదు. కాకపోతే ఇది హీరో ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. పుష్పకున్న ఈగో కేజీఎఫ్లో రాకీకి కూడా ఉండదు. అదే ఈ మూవీకి ప్లస్. పుష్ప 2 ఫస్ట్ గ్లిప్స్ రిలీజ్ అయినప్పుడు వేర్ ఈజ్ పుష్ప అని ప్రమోట్ చేశారు. పుష్ప జైల్లో నుంచి తప్పించుకున్నాడని, ఆ ప్రాసెస్లో 8 బుల్లెట్స్ తగిలాయని, తర్వాత అడవిలో పులిని చూపించి అది వెనక్కి వెళ్ళడం, పుష్పాని చూపించడం, అక్కడొక డైలాగ్, ఇవన్నీ మూవీలో అయితే లేవు. మేబీ పార్ట్ 3 కోసం తీశారో లేకపోతే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి తీశారో తెలీదు. ఫస్ట్ హాఫ్లో అల్లు అర్జున్ ఇంట్రో ఫైట్ అదిరిపోయింది. ఫైట్ కొరియోగ్రఫీ చాలా క్లాసీగా ఉంది. కాకపోతే ఇది కూడా అంతే, స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు. మేబీ దీన్ని కూడా పార్ట్ 3కి ఏమైనా కనెక్ట్ చేస్తారేమో చూడాలి. తర్వాత ఫస్ట్ హాఫ్లో పీలింగ్ సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్లో అల్లు అర్జున్ రష్మిక వేసిన స్టెప్పులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంటర్వెల్ పోర్షన్ కూడా బాగానే ఉంది, కానీ కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ని ఇలాగే స్ట్రెచ్ చేశారు, మెయిన్గా పోలీస్ స్టేషన్లో సీన్ కూడా. ఇక సెకండ్ హాఫ్లో జాతర సీక్వెన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు, అలా డిజైన్ చేశారు ఆ సీక్వెన్స్ని. సూసేకి సాంగ్ సిచ్యువేషన్ అండ్ ప్లేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే ఐటెం సాంగ్లో శ్రీలీల డాన్స్తో అదరగొట్టింది. డాన్సింగ్ క్వీన్ అనే పేరుని జస్టిఫై చేసింది. సెకండ్ హాఫ్లో అల్లు అర్జున్ అండ్ రష్మికకి మధ్య ఉన్న సీన్స్ లాగింగ్గా అనిపించాయి. వాళ్ళిద్దరికీ ఉన్న కెమిస్ట్రీ చూపించడానికి పెట్టారు, కానీ అవి కొంచెం ఓవర్గా అనిపించాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం ఇన్కన్వీనియన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక ప్రీ క్లైమాక్స్లో అల్లు అర్జున్ విశ్వరూపం చూడాల్సిందే. కాకపోతే క్లైమాక్సే ఊహించినట్టు ఫ్యామిలీ సెంటిమెంట్తో ఎండ్ అవుతుంది. అదే పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఇద్దరు గురించి చెప్పాలి, వాళ్లే సుకుమార్ అండ్ అల్లు అర్జున్. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత స్టోరీ రైటింగ్ ఉండకపోయినా డైరెక్షన్తో మూవీని లాక్కొచ్చారు. మూవీ 3 hours 20 minutes ఉన్నా అంతగా బోర్ కొట్టలేదు. అదే సుకుమార్ డైరెక్షన్లో ఉన్న మ్యాజిక్. ఇక మన పుష్పరాజ్ అయిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమి యాక్టింగ్ భయ్య, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈసారి నేషనల్ అవార్డు కూడా తక్కువే అల్లు అర్జున్కి, ఆ రేంజ్లో ఉంది యాక్టింగ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎత్తి గర్వంగా చెప్పొచ్చు ఇది అల్లు అర్జున్ మూవీ అని. ఫహద్ ఫాసిల్ రోల్ ఇంకా బెటర్గా డిజైన్ చేయాల్సింది. మరీ సైకోలా చూపించాలని కామెడీ చేశారు. హీరోయిన్ రష్మిక కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. తన రోల్లో 100% బెస్ట్ ఇచ్చారు. కమీడియన్ సత్యాని బిస్కెట్ చేశారు. 3 to 5 minutes ఉంటుంది తన రోల్, అంతే. సపోర్టింగ్ రోల్ చేసిన కేశవ అలియాస్ జగదీష్ పార్ట్ 1లో లాగానే తన రోల్ని జస్టిఫై చేశాడు. ఇంకా మూవీలో చెప్పుకుంటూ పోతే రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ, అజయ్ ఇలా అందరూ వాళ్ళ రోల్స్లో ఓకే అనిపించారు. టెక్నికల్గా కూడా మూవీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని టాప్ నాచ్గా ఉన్నాయి. డిఎస్పి మళ్ళీ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఈ మూవీతో. సాంగ్స్ అన్ని బాగున్నాయి. బీజిఎం కూడా సీన్ ఎలివేషన్కి బాగా హెల్ప్ అయింది. కాకపోతే ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. 3 hours 20 minutes కాకుండా 2 hours 40 minutes 3 hours ఉండుంటే ఇంకా బాగుండేది. మూవీలో ప్లస్లు అయితే అల్లు అర్జున్, మైనస్లు అయితే ఎడిటింగ్. ఓవరాల్గా మూవీ నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే మాత్రం ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.